కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఒక పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, మేము పెంచకుండానే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని, మేము అధికారంలో రాగానే అసలు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పని ఏదైతే చెప్పారో, హామీ ఇచ్చారో, ఆ హామీని తుంగలో తొక్కుతూ ప్రజానికాన్ని మోసం చేసే విధంగా 15,500 కోట్లు ఈరోజు ప్రజానికంపై భారం వేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఆ ఒక విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పని, అదేవిధంగా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని ఎత్తివేసి సామాన్య ప్రజానికానికి బతికే అవకాశం లేకుండా, జీవన విధానం బతికే అవకాశం లేకుండా వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. దానికి నిరసనగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గారా విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేసి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి, అదేవిధంగా ఈరోజు మా తూర్పు నియోజకవర్గంలో మా డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, మా కార్పొరేటర్లు, రాష్ట్ర జిల్లా నగర అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు, నగర నాయకులతో, మా వార్డు ఇన్ఛార్జీలతో, ప్రతి మహిళా నాయకులు అందరితో గారు కలిసి ఈరోజు శాంతియుతంగా వేలాది మందితో ర్యాలీ నిర్వహించి సీఎండీ అధికారి గారికి ఈరోజు వినతి పత్రం అందజేస్తాం జరిగింది. మా డిమాండ్ ఒకటి, ఈరోజు కూటమి ప్రభుత్వానికి, మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం అయింది, ఇంకా ఈరోజు గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు 10 ఏరుస్తుమే కానీ మీరు అధికారంలోకి వచ్చామే, ప్రజానికానికి మంచి చేద్దామే, హామీలు అమలు పరుద్దామని చెప్పనే ఉద్దేశం మీకు లేదు అని చెప్పి ఈరోజు మేము అందరం గారు చెప్పడం జరుగుతుంది. సూపర్ 6 హామీలు అమలు చేయకపోతే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, విద్యుత్ ఛార్జీలు పెంచితే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆయన పేరు మీద ఇంకా ఈ రోజుకి తలుచుకుంటూ, ఈ రోజుకి భయపడుతూ కూటమి ప్రభుత్వం నాయకులు చిల్లర రాజకీయం చేస్తానని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఏ హామీలు అయితే మీరు ఎన్నికల సమయంలో ఇచ్చారో ఆ హామీలు మీరు నిలబెట్టండి, అమలు చేయండి. తల్లికి 100 అన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 అన్నారు. ఈరోజు ఏ ఒక్కరికి గారు ఇవ్వకుండా పాపం తల్లుళ్ళు ఫీజు కట్టుకోలేక ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు గారు 1,500 రూపాయలు అన్నారు. కానీ ఈ రోజుకి ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు. ఉచిత బస్సులు అన్నారు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఏమి రైతులకి 20,000 అన్నారు. ఏ ఒక్క హామీని గారా నెరవేర్చకుండా ఈరోజు కూరగాయల రేట్లు పెంచేశారు, కరెంటు ఛార్జీలు పెంచేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు. ప్రతిదీ గారా ఈరోజు సామాన్య ప్రజానికం నడ్డి విరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తానని చెప్పి నా సందర్భంగా చెప్తున్నాను. ప్రజానికం ఆలోచిస్తున్నారు, కోరుకుంటున్నారు, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామా, మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామా, మళ్ళీ ఎప్పుడు మాకు పథకాలు అందజేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన వస్తుందా అని చెప్పని ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజానికం కోరుకుంటున్నారు. ఈరోజు ప్రజానికానికి అండగా, ప్రజానికంతో పాటు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రజానికానికి తోడుగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం మేమందరం గారు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మొన్న రైతులకు ఏదైతే ధాన్యం కొనుగోలు కానివ్వండి, లేకపోతే పెట్టుబడి సాయం కింద ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే దాదాపుగా 13,000, 15,000 ఇచ్చేవారు. 20,000 ఇస్తామని చెప్పి అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే. వాళ్ళకి నిరసనగా ఆ రోజు మేము రైతుల కోసం అండగా ఉన్నాం. ఈరోజు ప్రతి ఇంట్లో అంటే సామాన్య ప్రజానికం ప్రతి 1వ తారీఖు వచ్చేసరికి కరెంటు బిల్లు ఎంత వస్తుందో అని చెప్పి చూసుకునేవారు. ఈరోజు ఆ కరెంటు రేట్లు పెంచేశారు కాబట్టి ఈరోజు సామాన్య ప్రజానికానికి రేపు 3వ తారీఖున విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు పరచట్లేదు కాబట్టి వాళ్ళకు అండగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ప్రజానికానికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ప్రజానికానికి తోడుగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట నిర్వహించే కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తామని సందర్భంగా చెప్తూ ఈరోజు ఇంత ఘనంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఒక సహకారంతో ఈరోజు ఘనంగా వేలాది మందిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తూర్పు నియోజకవర్గంలో విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా
ప్రతి నియోజకవర్గంలో గారు ఘనంగా జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థని బాగు చేస్తున్న నాయకుడు మన మధ్య లేకపోవడం బాధాకరం విషయం. ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఈ కార్యక్రమం మొదలు పెడతాం జరిగింది. తప్పకుండా ఆయన ఒక ఆశయాలు, ఆయన ఒక ఆలోచనలు, దేశ అభివృద్ధి కోసం ఏదైతే ఆయన కోరుకున్నారో దానికి అనుగుణంగా మా యువత అందరూ గారు ముందుకెళ్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తుమ్మినా, దగ్గినా, జ్వరం వచ్చినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు మాట్లాడుతున్నారు. సరే, మేము పెంచామని చెప్పని మీరు అనుకుంటున్నారు, ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తామని చెప్పి మీరు అనుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో పెన్షను తగ్గిస్తా అని చెప్పి ఎందుకు చెప్పారు? ఆ రోజు తెలీదా? ఇంకా మా మీద పరి ఎందుకు ఏరుస్తున్నారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పరి ఎందుకు ఏరుస్తున్నారు? చేతగాంతనంగా మీ దద్దమ్మల్లాగా ప్రభుత్వం నడపడం చేతగాక, ఇచ్చిన హామీలు అమలు పరచక ఈరోజు ప్రజానికాన్ని మోసం చేసే విధంగా మీరు ఉన్నారు కాబట్టే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఏరుస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఎన్ని అవాకులు చవాకులు పేలినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు అనుమానం ఉన్న విషయం ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు తెలుసుకోవాలి. ఏదైతే ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా మా యొక్క అధినేత శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు మా వైఎస్ఆర్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పోరుబాటు కార్యక్రమం మేము ఇక్కడ మొగల్రాజ్పురంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రజలు నిజంగా స్వచ్ఛందంగా వాళ్ళే ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఆయన ఇచ్చిన పథకాలతో సంతోషంగా ఉన్నాం. కానీ గత 6 నెలల నుంచి బాధుడుగా ఒక కరెంటు ఛార్జీల మీద కాదు, నిత్యావసర సరుకుల మీద కానీ ప్రతిదీ కూడా ఈరోజు వాళ్ళు అధిక భారం వేస్తూ కూడా జనాల్ని సంపద సృష్టిస్తానన్నారు. కానీ సంపద ప్రజల నుంచి సృష్టిస్తారని ప్రజలందరూ కూడా మోసపోయారని ప్రజలే చెప్తున్నారు. ప్రజానికం ఈరోజు వాళ్ళందరికీ అండగా ఈరోజు మేమందరం కూడా మా యొక్క అధ్యక్షులైన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన అవినాష్ గారి నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో ఈరోజు వేలాది మందిగా మేమందరం కూడా మా యొక్క CMD అధికారులకి మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, ఎన్నో విధంగా గతంలో కూడా మేము రైతులకు అండగా కలెక్టరేట్లో మేమందరం కూడా అండగా ఉంటూ మరి ఆ రోజు కూడా రైతులకు 20,000 ఇస్తానన్నారు. కనీసం ఏ పంట నష్టానికి ఇంత కూడా డబ్బులు ఇవ్వకుండా ఈరోజు ప్రజానికం అందరూ కూడా రైతులే కాదు అందరూ కూడా ఇబ్బంది పడే ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రజానికం కూడా ఒకటే చూస్తున్నారు. మేము 6 నెలల్లో పడిన బాధలు ఇంత అంతా కాదు. ఒక పక్క వరద నష్టం ఇంకా పూడవలేదు, ఒక పక్క కరెంటు ఛార్జీలు. నిజంగా వరద వచ్చి విజయవాడ నగరం అంతా కూడా అందరూ కూడా అల్లకొల్లాలైతే కరెంటు ఛార్జీలు పెంచడం, నిత్యావసర సరుకులు, మళ్ళీ ఈరోజు జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు 0.75 నుంచి 1% పెంచడం, ఇలా అన్నీ చెప్పుకుంటా పోతే ప్రజల నుంచి సంపద సృష్టిస్తున్నారు తప్ప ప్రజల మీద బాధ చేస్తున్నారు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తే మేమందరం కూడా ప్రజల వైపు ఉంటూ మా యొక్క వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజానికానికి అండగా ఉంటూ మేము ప్రజల కోసం ఎన్నో విధాలుగా మేము ముందుకు వస్తాం. మీరు వెంటనే ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచారో SC ST వాళ్ళకు కూడా 200 బిల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 200 యూనిట్ దాటితే ఫ్రీ ఇచ్చారో అదే విధంగా మీరు కూడా అమలు చేయాలి. ఇవి మా యొక్క వినతి పత్రికలు అన్నీ కూడా మేము స్పష్టత చేసి మా యొక్క నాయకుల ద్వారా